హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రెచింగ్ మీడియా. మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్నపాటి కీహోల్ సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులు ఆయన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ తో కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ప్రశ్నలకు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో తన భుజానికి మైనర్ కీహోల్ సర్జరీ జరిగిందని, ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇటీవల అల్లు శిరీష్ వివాహ పత్రిక ఇవ్వడానికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు, అలాగే ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఈవెంట్ పాల్గొన్నప్పుడు చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. నొప్పిని భరిస్తూనే ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరించడం గమనార్హం. మన ఆందోళన గమనించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో డాక్టర్ నితిన్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా చేతికి ఉన్న కట్టు చూసి పలువురు శ్రేయాభిలాషులు అభిమానులు నా ఆరోగ్యం గురించి అడిగారు. నాకు భుజానికి చిన్న కీహోల్ సర్జరీ జరిగింది. ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ చాలా సాఫీగా సౌకర్యవంతంగా జరిగింది. ఆయన తీసుకున్న శ్రద్ధకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను వేగంగా కోరుకుంటున్నాను. నా రెగ్యులర్ రొటీన్ పనులు కూడా మొదలు పెట్టాను అని తెలిపారు. చిరంజీవి గారు 7 వయసులో దగ్గర పడుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల వేగం ఏమాత్రము తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వం ఆయన నటిస్తున్న విశ్వంబర ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో భుజంపై ఒత్తిడి పెరగడం, కీహోల్ సర్జరీతో ఈ ఇబ్బంది తొలగిపోవడంతో విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు రాబోయే ప్రాజెక్ట్ పై మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫిట్నెస్ తో ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడూ ప్రేమ ఆశీస్సులు కురిపిస్తున్న అభిమానులకు చిరంజీవి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ వేగంగా కోలుకొని తిరిగి సెట్స్ పైకి పూర్తి స్థాయిలో రావాలని తెలుగు రాష్ట్రాల అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన విశ్వంబర మూవీ ప్రమోషన్ లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది. గత కొద్ది రోజులు ఆయన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ తో కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ప్రశ్నలకు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో తన భుజానికి మైనర్ కీహోల్ సర్జరీ జరిగిందని, ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇటీవల అల్లు శిరీష్ వివాహ పత్రిక ఇవ్వడానికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు, అలాగే ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఈవెంట్ పాల్గొన్నప్పుడు చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. నొప్పిని భరిస్తూనే ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరించడం గమనార్హం. మన ఆందోళన గమనించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో డాక్టర్ నితిన్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా చేతికి ఉన్న కట్టు చూసి పలువురు శ్రేయాభిలాషులు అభిమానులు నా ఆరోగ్యం గురించి అడిగారు. నాకు భుజానికి చిన్న కీహోల్ సర్జరీ జరిగింది. ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ చాలా సాఫీగా సౌకర్యవంతంగా జరిగింది. ఆయన తీసుకున్న శ్రద్ధకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను వేగంగా కోరుకుంటున్నాను. నా రెగ్యులర్ రొటీన్ పనులు కూడా మొదలు పెట్టాను అని తెలిపారు. చిరంజీవి గారు 7 వయసులో దగ్గర పడుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల వేగం ఏమాత్రము తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వం ఆయన నటిస్తున్న విశ్వంబర ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో భుజంపై ఒత్తిడి పెరగడం, కీహోల్ సర్జరీతో ఈ ఇబ్బంది తొలగిపోవడంతో విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు రాబోయే ప్రాజెక్ట్ పై మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫిట్నెస్ తో ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడూ ప్రేమ ఆశీస్సులు కురిపిస్తున్న అభిమానులకు చిరంజీవి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ వేగంగా కోలుకొని తిరిగి సెట్స్ పైకి పూర్తి స్థాయిలో రావాలని తెలుగు రాష్ట్రాల అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన విశ్వంబర మూవీ ప్రమోషన్ లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.